చాలా సన్మానాలు చూస్తుంటారు. పూలాభిషేకం, నెయ్యాభిషేకం, కనకాభిషేకం ఇలా చేస్తున్నారు. ఇది చూసారా ఎప్పుడైనా ఈ సన్మానం? మీరేం చేయబోతున్నారు? నీళ్ల సన్మానం చేయబోతున్నారండి. నీళ్ల సన్మానంతో మీరిద్దరికి నేను సన్మానం చేస్తాను. అది ఏ విధంగా ఉంటుందో మీరంతా చూడండి ఒకసారి మీ తప్పట్లతోటి. ఈ విధంగా చక్కటి, నేను నిజంగా నాయకులు గారిని కోపం తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఆయన నీళ్లు కాస్త పూలమాలైనందుకు మనం అందరం ఒకసారి తప్పకతోటి వాళ్ళని ఆహ్వానించాలి. వాళ్ళతో సెలవు తీసుకుని మన మ్యాజిక్ షో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇందాక మీకు ఒక సంగతి చెప్తానన్నారు, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి చెప్తున్నాను. ప్రశ్నించటం ఎలా అనేది మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను. మనకి ఉరుములు మెరుపులు పడుతుంటాయి వానాకాలంలో. అప్పుడు మనం ఏమంటుంటాం? అర్జున పాల్గొని అంటుంటాం. అర్జున